హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఇన్‌స్టంట్ పెసరట్టు చేసుకుందామండి. నేను పెసరపప్పు ముందు రోజు నానబెట్టక్కర్లేకుండానే పెసరట్లు చేస్తాను. ఇది మా చిన్నాడపడుచు చెప్పారండి ఒకసారి. పెసలు మనం ఒక 2 కప్పులు తీసుకున్నామనుకోండి, అవి శుభ్రంగా 2, 3 సార్లు మట్టి పోయేలాగా కడుక్కొని, వాటిని కొంచెం సాల్టు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీలో వేసి మెత్తటి పిండిలా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకున్న ఎంతో క్రిస్పీగా ఉంటుందండి. నానబెట్టక్కర్లేకుండానే అద్భుతంగా రెడీ అయిపోయే పెసరట్టు చూడండి. దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, ఎర్ర కారం, జీలకర్ర వేసుకొని నేను నెయ్యితో కాల్చుతానండి. ఈ ఆవు నెయ్యే వాడతాను నేను. నెయ్యితో కాల్చుకొని దీంట్లోకి నిన్న నేను పోస్ట్ చేసిన ఇన్స్టంట్ అల్లం చట్నీతోటి, పల్లీ చట్నీతోటి తింటే ఎంతో యమ్మీగా ఉండే పెసరట్టు, ఇన్స్టంట్ పెసరట్టు రెడీ అయిపోతుందండి. అప్పటికప్పుడు తినాలనిపించినా కూడా ఒకరోజు వెయిట్ చేయక్కర్లేదండి ఇప్పుడు. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.